నమస్తే. హైదరాబాద్‌లో 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. పెంపుడు పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు చనిపోయిండ్రు. ఎడ్యుకేషన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే చదువుతున్నారు వాళ్ళిప్పుడు. ఒకరు ఎంబీబీఎస్ విద్యార్థి, ఇంకొకరు ఇంకేమో చదువుతున్న పరిస్థితి. ఒకరు ఎందుకు చనిపోయారంటే పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని తల్లిదండ్రులు హెచ్చరించారు. అంటే చెప్పిండ్రు. ఆ బాధతోటి ఆమె ఉరిపెట్టుకొని చచ్చిపోయింది. ఇంకో అమ్మాయి వచ్చేసి పిల్లి చనిపోయిందని ఆ అమ్మాయి కూడా చనిపోయింది. అంటే ఎమోషనల్‌గా ఆ పిల్లులకు కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. వినడానికి ఈ వార్త చదువుతుంటే కొంచెం విచిత్రంగా, తమాషాగా ఉన్నా గానీ, ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది అట్లా ఏర్పడ్డది. ఓ రకంగా పిల్లులు గానీ, కుక్కలను గానీ చాలామంది పెంచుకుంటారు. దాంట్లతో సేద తీరుతుంటారు. రకరకాలుగా వాళ్ళు వృత్తులు చేసుకొనొచ్చి, చదువు అనుకోండి, ఏదైనా జాబ్స్ అనుకోండి, ఇంటికొచ్చినప్పుడే కుక్కలతోటి, పిల్లులతోటి ఆడుకుంటారు వాళ్ళు. ఫ్రీగా అయిపోతది వాళ్ళ మైండ్ చాలా మటుకు. దాదాపు మనం హైదరాబాద్‌లో చూస్తే చాలామంది పెంచుకుంటారు. ఊర్లల్లో పెద్దగా పెంచుకోరులే గానీ, గ్రామాలల్లో హైదరాబాద్ సిటీలో చాలామంది పెంచుకుంటారు. అయితే ఈ అమ్మాయిలకు మరి ఇక ఇది మూర్ఖపు చర్యనే అనుకోవాలి. ఇప్పుడు పిల్లులు ఇంపార్టెంటా? మన జీవితం ఇంపార్టెంటా? మన కుటుంబం ఇంపార్టెంట్ అంటే మన జీవితం ఇంపార్టెంట్, మన కుటుంబం ఇంపార్టెంట్ కదా! పిల్లి కోసం చనిపోవాల్సిన అవసరం అయితే లేదు. మరి చనిపోయినట్టు వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. కొంత మూర్ఖపు చర్య, తెలివి తక్కువ చర్యనే అనుకోవాలి. మరి పిల్లి కోసం చనిపోవడం ఏందో అర్థం కాలేదు. ఇప్పుడు పిల్లిని పెంచుకుంటే పెంచుకొని దాంతో మామూలుగా సేదగా తీరొచ్చు, ఆడుకోవచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఇక పిల్లే సర్వస్వం, అది లేకపోతే నేను ఉండలేనంటే అదే మూర్ఖపు చర్య. అందుకే ఓ సామెత కూడా గుర్తొస్తా ఉంది నాకు. పని లేని ఆయన ఒక ఆయన పిల్లి తలకాయ కొరికిండట. ఇట్లే ఉంది ఇల్లది కూడా. మరి కాకపోతే ఏంది నాకు అర్థం కాదు. ఈ పిల్లి కోసం చచ్చిపోతారా అండి? ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు. అసలు ఏం జరిగిందంటే చాలామంది ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయి. అవును పిల్లలు సారీ అవును పిల్లులు పిల్లల కారణంగా పిల్లలు ఇది తప్పు రాశాడు. అవును పిల్లుల కారణంగా తెలంగాణలో ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. తాను ఇష్టంగా పెంచుకున్న పిల్లి మరణించిందనే మనస్తాపంతో ఇటీవలే ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే నగరంలో అలాంటి ఘటన వెలుగు చూసింది. పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్నందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిందని. ఆమె ఎంబీబీఎస్ శ్రేష్ఠ అనుకుంటా అమ్మాయి పేరు. పిల్లుల కారణంగా స్పెల్లింగ్ తప్పు రాసిండు. పిల్లల కాదు పిల్లుల కారణంగా గడిచిన వారం రోజుల్లో ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. పిల్లి చనిపోయిందని 3 రోజుల క్రితం మీర్పేటకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా, పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్నందుకు అల్వాల్లో నివాసం ఉంటున్న ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రేష్ఠ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయింది. వివరాలకు పోతే అల్వాల్కు చెందిన కుసుమలత దేవదత్తం దంపతుల కుమార్తె శ్రేష్ఠ ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతుందంట. ఎంబీబీఎస్ స్టూడెంటు ఇక తమాషా, ఇంక మరీ తమాషా, ఇంక మాట్లాడుకోవాలి దాని గురించి. ఇక ఆ సంఘటన గురించి ఆ పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్నందుకు ఆత్మహత్యనంట. అయితే ఇంట్లో పిల్లి పెంచుకుంటున్న ఒక పెంపుడు పిల్లి విషయంలో శుక్రవారం తల్లితో శ్రేష్ఠ వాగ్వాదం జరిగింది. అప్పుడు పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని తల్లి శ్రేష్ఠను మందలించింది, అంటే తిట్టిందని అర్థం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రేష్ఠ ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందండి. ఏం చేయాలి? ఇక ఇంటికి వచ్చిన పేరెంట్స్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన కూతుర్ని చూసి కన్నీరు మున్నీరుగా ఒలిపించారట. మరి ఆ పిల్లికి కూడా ఉరేసిందా లేకపోతే ఇంకేందో మరిగా. మరి కాకపోతే ఏంది ఆ పిల్లి ఆ పి ఎవ పిల్లులకు ఎమోషనల్ ఏముంటుందండి పెద్దగా నాకు అర్థం కాదు. ఎవరింట్లో పెంచుకుంటే వాళ్ళకి ఉంటుంది. ఇక పిల్లుల కోసం కూడా చనిపోవడం అనేది మరీ విచిత్రం, తమాషా. పీజీ పరీక్షలకు సిద్ధమవుతూ మంచి ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్న అమ్మాయి సడన్గా ఇలా చిన్న గొడవకి ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. తెలివి తక్కువతనం, అది మెచ్యూరిటీ లేనితనం, అంతే. ఏంది ఇంకా పిల్లి చనిపోయిందని ఇంకో ఆమె చచ్చిపోయిందట. ఇదిలా ఉండగా గత 3 రోజుల క్రితం ఇలాంటి ఘటన మీర్పేటలో వెలుగు చూసింది. తాను ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి మరణం తట్టుకోలేక పురుగుల మందు దాగా హిమబింద అనే యువతి ఆత్మహత్య చేసుకున్నదంట. మీర్పేటలో పేరెంట్స్తో పాటు నివసిస్తున్న హిమబిందు గత 2 ఏళ్లుగా ఒక పిల్లిని పెంచుకుంటుంది. దాన్ని ఇంట్లో వాళ్ళ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేదంట. అదే మోసమైంది, అందుకే మోసమైంది. అయితే ఆ పిల్లి ఇటీవల మరణించింది. అంత ప్రేమగా పెంచుకున్న పిల్లి చనిపోవడంతో ఎక్కడవా
ఆ! అయితే ఆ పిల్లి ఇటీవల మరణించింది. అయితే అంత ప్రేమగా పెంచుకున్న పిల్లి చనిపోవడంతో ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయిన హిమబిందు పురుగుల తాగి ఆత్మహత్యకు యత్నించిందంట. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందట. సాధారణంగా కుక్కలు, పిల్లులు, పక్షులను చాలామంది ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. కొందరైతే వాటిని ఇంట్లో సభ్యుల్లా జాగ్రత్తగా చూసుకుంటారు. తమ సొంత పిల్లల వలె వాటికి కూడా బర్త్‌డేలు చేస్తూ ఉంటారు. అంత ఇష్టంగా పెంచుకున్న నేస్తాలు దూరమైతే బాధపడడం సహజమే. నిజమే సహజమే గానీ చచ్చిపోవడమే దరిద్రం. అయితే ఆ ఇష్టమే ఇప్పుడు ఇద్దరు ప్రాణాలను బలి తీసింది. ఇప్పుడు దాళ్ళతోటి ఇష్టంగా దాళ్ళకి తినిపియడం, దాళ్ళకి బట్టలు కుట్టించడం, ఆ సాక్సులేస్తారు, ఆ షర్ట్స్ ఏస్తారు, పాయింట్లేస్తారు, దాళ్ళకి దువ్వుతారు, స్నానం చేపిస్తారు, దాళ్ళకి మీసాలు కట్ చేస్తారు. ఏవో చానా ఉంటాయి. అంతమందం ఉంటే సరిపోయాయి గదా! కానీ చనిపోయేంత వరకు తెచ్చుకోవడం మూర్ఖపు చర్య. ఇది మరి ఇది తమాషా వార్త, విచిత్రమైన వార్త, జ్ఞానోదయం కలిగించుకునే వార్త ఇది. పిల్లుల కోసం చచ్చిపోవడం ఏందో అర్థం కాలేదు. కుక్కల కోసం, పిల్లుల కోసం బర్త్‌డేలు చేస్తారు మంచిదే. కానీ అంత బాండింగ్ ఏందో అర్థం కాలేదు మనకి పిల్లులతోటి. మీర్పేట్‌లో హైదరాబాద్ అల్వాల్‌లో జరిగిన సంఘటనలో ఇద్దరు చనిపోయారు పిల్లుల కోసం. ఇంగ ఇగ ఇంగ ఇంగ చాలా వార్తలున్నాయి మనకు. వాళ్ళ కోసం చనిపోయారు, వీళ్ళ కోసం ప్రేమ విఫలమై, లేకపోతే ఆయన కోసం, ఈయన కోసం, ఈమె కోసం అని. కొత్తగా పిల్లుల కోసం, కుక్కల కోసం కూడా చనిపోతున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, లేకపోతే ఏం చెప్పుకోవాలంటే ఇది మూర్ఖపు చర్య, మెచ్యూరిటీ లేనితనం. అవే జీవితం కాదు కదా! మనకు తల్లిదండ్రులు పెంచి, పోషించి కానీ ఆ కుటుంబం కోసం, సమాజం కోసం కూడా పాటుపడాలి కదా! అంతేగాని పిల్లల కోసం చనిపోవడం అనేది తెలివి తక్కువమైన చర్యనే. ఇది 100% చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.